హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పోకో X3 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాము. మనకు తెలిసిన విషయమే, పోకో వాళ్ళు మిడ్ రేంజ్ మొబైల్స్లో కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేశారు, ఎక్స్ సిరీస్ అనేసి. ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకైతే పోకో X2 మొబైల్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ప్రజెంట్ లేటెస్ట్ వచ్చేసి మనకి పోకో X3 మొబైల్. సో ఈ వీడియోలో మనం ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాము. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే వస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. బాక్స్ అయితే వచ్చేసింది అండ్ బిల్ ఉంది, ఇది ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోలో మనం ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడదాము. అండ్ ఇదంతా అవసరం లేదు. అండ్ బాక్స్ చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఈ వీడియోలో మనం మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్, కెమెరా అన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే లాస్ట్లో ఈ మొబైల్ కొనాలా లేదా అనే దాని గురించి కూడా మాట్లాడదాము. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నా పేరు గడ్డం యశ్వంత్, మీరు చూస్తున్నారు గడ్డం టెక్ కార్నర్ తెలుగు. మెయిన్గా బాక్స్ చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. పోకో X3 రియాలిటీ ఫ్లో 120Hz అని అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి మేడ్ ఇన్ ఇండియా #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని అయితే ఉంది. అండ్ ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా అయితే కాదు, జస్ట్ అసెంబుల్ ఇన్ ఇండియా, బట్ మేడ్ ఇన్ ఇండియా అని అయితే వేసుకుంటారు స్టాంప్. అండ్ సైడ్స్ కూడా మనకి పోకో X3 రియాలిటీ ఫ్లో 120Hz అని అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 120Hz డిస్ప్లే అయితే వస్తుంది. సో అది మంచి విషయం మనకి ఈ ప్రైస్ పాయింట్లో. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, రియాలిటీ ఫ్లో 120Hz డిస్ప్లే ఇది. అండ్ ఫ్లాగ్షిప్ 64 MP క్వాడ్ కెమెరాని అయితే అంటున్నారు. సో ఖచ్చితంగా ఇది కెమెరాని అయితే టెస్ట్ చేయాలి, మళ్ళీ చూద్దాం. అండ్ 6000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అండ్ కొత్త చిప్ సెట్ ఇది మనకి, స్నాప్డ్రాగన్ 732G చిప్ సెట్. చూద్దాము దీని పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉండబోతుందో. అండ్ మెయిన్ ఇంకొక హైలైట్ ఫీచర్ వచ్చేసి ఈ మొబైల్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లభిస్తుంది. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, హెడ్ సార్ వచ్చేసి 0.747 W/kg అని అయితే ఉంది. బాడీ సార్ వచ్చేసి 0.815 W/kg అయితే ఉంది. సో ఇది మొత్తంగా బాక్స్ గురించి చూసినట్లయితే ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఇక్కడ సీల్ అయితే ఉంది, ఈ సీల్ని అయితే బ్రేక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పోకో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీన్ని బయటికి తీద్దాము. ఇక్కడ మనకి కేస్ ఉన్నట్లయితే తెలుస్తుంది, ఒకసారి చూద్దాము. ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టెడ్ టూల్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి TPU ట్రాన్స్పరెంట్ కేస్. సో క్వాలిటీ ఓకేష్గా ఉంది. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మొబైలే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇంప్రెషన్, మొబైల్ అయితే కొంచెం బరువు అనిపిస్తుంది. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ బాక్స్లో కంటెంట్స్ అయితే చూద్దాము. అండ్ ఇక్కడ పెద్ద కంటెంట్స్ అయితే ఏం లేవు మనకి. ఇక్కడ USB Type-C కేబుల్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దీనికి రెడ్ కలర్ యాక్సెంట్ అయితే ఇచ్చారు లోపల, మీకు తెలుస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసి తర్వాత ఇక్కడ మనకి అడాప్టర్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం మెయిన్గా ఫోన్ విషయానికి అయితే వద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోన్ మనకి ప్లాస్టిక్ కవర్లో అయితే ఉంది. దీన్ని తీసిన వెంటనే ఇక్కడ డిజైన్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది డిజైన్. పోకో వాళ్ళు టోటల్ కంప్లీట్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. కొంచెం హెఫ్ట్ కూడా ఉంది మొబైల్ మనకి. అండ్ ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే ఉంది, దీన్ని కూడా రిమూవ్ చేసేసాను. తర్వాత చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇక్కడ మీరు చూడొచ్చు, డిజైన్ పోకో అని అయితే కనిపిస్తుంది. అండ్ ఒకసారి కేస్ అయితే వేసి చూద్దాము ఎలా ఉంటుందో. అండ్ ఇప్పుడు కేస్ అయితే వేసాను, ఇక్కడ మీరు చూడొచ్చు లుక్ ఎలా ఉంటుందో కేస్ వేసినప్పుడు. ఇప్పుడు మనం ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాము. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ అయితే మొబైల్ చాలా బాగుంది మనకి. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ ఫినిష్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా థిక్నెస్ అయితే ఉంది మొబైల్. నార్మల్ మొబైల్స్ తో కంపేర్ చేస్తే దీని యొక్క థిక్నెస్ చాలా ఎక్కువ అయితే ఉంది. అండ్ వెయిట్ తగ్గించడానికి కూడా వీళ్ళు బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ అయితే యూస్ చేశారు గ్లాస్ కి బదులు. అందుకనేసి మనకి కొంచెం వెయిట్ అయితే తక్కువ ఉంది, లేదంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ వెయిట్. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అందుకనేసి ఇది మనకి వెయిట్ అయితే అనిపిస్తుంది. బట్ వెయిట్ బ్యాలెన్స్ మాత్రం చాలా బాగా అయితే చేశారు. స్పెషల్లీ నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా. అండ్ ఈ మొబైల్ ఒక ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి టాప్ సైడ్ IR బ్లాస్టర్ అయితే కనిపిస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ స్పీకర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రకర్స్ అయితే ఉన్నాయి. అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇదే మనకి ఫింగర్ ప్రింట్ లాగా కూడా యూజ్ అవుతుంది. బాటమ్ సైడ్ మనకి స్పీకర్ గ్రిల్ ఉంది. Type-C పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ మెయిన్ మైక్రోఫోన్ కూడా ఉంది. టాప్ సైడ్ ఇయర్ పీస్ కూడా స్టీరియో స్పీకర్ కాబట్టి స్పీకర్ లాగా వర్క్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఏమీ లేదు, సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ స్లిమ్ స్లాట్తో వస్తుంది. సో స్టోరేజ్ మీరు చూసి తీసుకోవండి వేరియంట్ ఏది కావాలనేసి.
అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి పంచ్ హోల్ కెమెరా కట్అవుట్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి 20 MP ఇన్ డిస్ప్లే కెమెరా. అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా మనకి ప్రీ అప్లైడ్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్రైడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అండ్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐ రియల్లీ లవ్డ్ ద డిజైన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా చాలా చేంజ్ చేశారు. ఈ డిజైన్ నాకు యాక్చువల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మొబైల్ అయితే పవర్ ఆన్ చేద్దాం. ఇప్పుడు పవర్ ఉందని అనుకుంటున్నాను. సో పోకోన్ అయితే వచ్చింది. సో పవర్ ఉన్నట్టు. అండ్ మొబైల్ అయితే సెట్ చేద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి MIUI పైన అయితే రన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు MIUI 12 వర్షన్ ఇది. మొబైల్ సెట్ చేసేటప్పుడు మనకి ఇది యూజర్ ఇన్ఫర్మేషన్, డయాగ్నాస్టిక్ డేటా అనేసి అండ్ పర్సనలైజ్డ్ యాడ్స్ అనేసి అడుగుతుంది. సో వీటన్నిటిని మీరు డిజేబుల్ అయితే చేసుకోండి. ఇది నా సజెషన్. ఎందుకంటే యాడ్స్ అయితే కొంచెం తగ్గచ్చు దీనివల్ల మనకి. అండ్ మొబైల్ అయితే సెట్ చేసేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డిస్ప్లే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్లోట్వేర్ విషయానికి వస్తే ఇందులో మనకి చాలా బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది. గేమ్స్ అయితే ఉన్నాయి కొన్ని. వీటిని అయితే మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అన్నెసరీ యాప్స్ కూడా కొన్ని అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి Corning Gorilla Glass 6 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో మనకి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడదాం. ఇందులో మనకి కొత్త ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు, స్నాప్డ్రాగన్ 732G అనేసి. యాక్చువల్గా ఇది మనకి కంబైన్డ్ ఫీచర్స్ అయితే చేశారు. స్నాప్డ్రాగన్ 730 ఫీచర్స్ కొన్ని అయితే తీసుకున్నారు. అండ్ అలాగే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఫీచర్స్ కూడా కొన్ని తీసుకున్నారు. దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 2.3 GHz అయితే ఉంటుంది. ఈ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి ల్యాగ్స్ని అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ డివైస్ అయితే చూద్దాము. ముందుగా ఇక్కడ డిస్ప్లే గురించి అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకి రిఫ్రెష్ రేట్ 120 Hz అయితే వస్తుంది. కాకపోతే ఇది అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే కాదు, ఓన్లీ 120 Hz అయితే వర్క్ అవుతుంది అంతే. కెమెరా పిక్ చేయట్లేదు అంతే నార్మల్గా, బట్ నాకైతే క్లియర్గా తెలుస్తుంది 120 Hz. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది కాబట్టి. అవుట్ ఆఫ్ 64 GB స్టోరేజ్లో మనకి దాదాపు 45 GB అయితే అవైలబుల్లో ఉంది. 19 GB ఆల్రెడీ యూజ్ చేసేసారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 10 పైన అయితే రన్ అవుతుంది ఇది. ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ అయితే చూద్దాం. కెమెరా ఓపెన్ చేయగానే చాలా పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి నార్మల్ MIUI కెమెరా సెటప్. బాటమ్ సైడ్ మనకి ఫోటో ఫీచర్, వీడియో ఫీచర్ అండ్ ప్రో ఫీచర్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఉన్నాయి. అండ్ మోర్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ డెడికేటెడ్ 64 MP బటన్ అయితే ఉంది. అండ్ వ్లాగ్ ఫీచర్ కూడా ఉంది. సో వ్లాగింగ్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. అండ్ స్లో మోషన్ ఉంది, AI వాటర్ మార్క్ ఉంది. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. వీళ్ళు కెమెరాని కూడా చాలా బాగా అయితే హైలైట్ చేస్తున్నారు. అండ్ మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు ఇందులో. 2 MP డెడికేటెడ్ మ్యాక్రో లెన్స్ కూడా ఉంది. మొత్తానికి కెమెరా సెటప్స్లో చాలా చాలా కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ వీడియో చూసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయగలము. మ్యాక్రో వీడియో రికార్డింగ్ కూడా ఫీచర్ ఉంది ఇందులో మనకి. అండ్ ఫ్రంట్ సైడ్ యూస్ చేసి మనం మ్యాక్సిమం 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయగలము. అండ్ ఇక్కడ ప్రో వీడియో ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి సాధారణంగా మిడ్ రేంజ్ మొబైల్స్లో అయితే కనపడేది ఈ ఫీచర్. ఈ మొబైల్ యూస్ చేస్తూ మనం 21:9 ఆస్పెక్ట్ రేషియోలో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మూవీ ఫ్రేమ్ అని అయితే ఉంది. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోలో వీడియో రికార్డింగ్ అయితే చేయగలము. ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను ఆ రేషియోలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మొబైల్ యొక్క ఫోటో అండ్ వీడియో శాంపుల్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా షాట్. ఇది మనకి 13 MP లెన్స్ అయితే లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ షాట్. ఇప్పుడు మనం హ్యూమన్ సబ్జెక్ట్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా షాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ షాట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పోర్ట్రేట్ షాట్. అండ్ అన్నిట్లోనూ మీరు గమనించవచ్చు డైనమిక్ రేంజ్ అయితే చాలా బాగా ఉంది. నాకు ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి నార్మల్ షాట్. అండ్ నెక్స్ట్ అలాగే పోర్ట్రేట్ షాట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. 20,000 లోపల మొబైల్స్లో మనకి ఇటువంటి కెమెరా పర్ఫార్మెన్స్ ఏ మొబైల్లోనూ చూడలేదు నేనైతే. సో కెమెరా అయితే చాలా బాగా హైలైట్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాక్రో షాట్స్. సో అన్ని కెమెరా శాంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి 4K 60 FPS శాంపుల్. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చూడండి మీరు. అండ్ జూమ్ కూడా చేసుకోవచ్చు. జూమ్ అవుట్ అయితే అవుతున్నాను ఇప్పుడు. సో మ్యాక్సిమం 6x వరకు అయితే జూమ్ అవుతుంది అదంతా కదే.
అండ్ స్టెబిలైజేషన్ కూడా చూడండి, వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 1080p 30 FPS శాంపుల్ విత్ స్టెబిలైజేషన్ ఆన్. సో నడుస్తున్నాను, స్టెబిలిటీ కూడా గమనించండి మీరు ఎలా ఉందో. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, క్లారిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కెమెరా క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఈ మొబైల్లో మనకి. సో 20,000 లోపల మీరు ఒక మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ మొబైల్ మనకి, అన్నిటికీ సూట్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే ఉంటుంది ఇందులో మనకి. అండ్ ఇది వచ్చేసి మ్యాక్రో వీడియో, ఇందులో కూడా జూమ్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తూ 30 FPS శాంపుల్ 1080pలో. సో నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చూడండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఎలా ఉందనేసి. అండ్ ఇప్పుడు షేడ్లోకి అయితే వెళ్తున్నాను సన్లైట్ నుంచి. సో వర్షం పడుతుంది ఒకరోజు ఫుల్ సన్నీ డే ఉంటుంది, చెప్పలేకపోతున్నాం వెదర్ గురించి అయితే. అండ్ ఇక్కడ చూడొచ్చు, సన్ అయితే డైరెక్ట్ ఫేస్ పైన అయితే పడుతున్నాడు. అండ్ ఇప్పుడు ఆపోజిట్. అలాగే ఈ మొబైల్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లభిస్తున్నాయి. సో ఒకసారి ఆ స్టీరియో స్పీకర్స్ని అయితే చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతున్నాయో. ఈ మొబైల్ వచ్చేసి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. సో ఒకసారి టెస్ట్ చేద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ మనకి చాలా ఫాస్ట్ ఉంది అండ్ అక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ మొబైల్ ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ గురించి అయితే మాట్లాడాలి. ఎందుకంటే 20,000 లోపల బెస్ట్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అని అయితే ఈ మొబైల్ వస్తుంది మనకి మార్కెట్లోకి. ఇందులో మనకి జీ ఫోర్స్ హ్యాప్టిక్ అయితే యూస్ చేశారు. అండ్ ఇదండి మొత్తంగా ఈ పోకో X3 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో. మీరు కనుక 20,000 లోపల బెస్ట్ మొబైల్ చూస్తున్నట్లయితే ఓవరాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్, బ్యాటరీ లైఫ్, సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మనకి పోకో X3. బట్ కాకపోతే హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ ఉంది కాబట్టి స్టోరేజ్ మాత్రం మీరు చూసి తీసుకోవాలి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ అయితే వస్తుంది. స్టార్టింగ్ 17,000 అయితే పడుతుంది. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఓన్లీ 45GB అయితే ఎంటీగా ఉంటుంది. కాబట్టి స్టోరేజ్ అయితే చూసి తీసుకోవండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.